మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ఆ దేశానికి ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులు తగ్గుతున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది. జూలైతో పోల్చుకుంటే ఆగస్టులో అమెరికాకు భారత ఎగుమతులు 16.3% తగ్గి $6.7 బిలియన్ పరిమితమైనట్లు తెలిపింది. సెప్టెంబర్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ఫలితంగా భారత వస్తువుల ధరలు అమెరికాలో భారీగా పెరిగాయి. ఇతర దేశాల ఉత్పత్తులతో భారత వస్తువులు పోటీ పడలేని స్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది. ఆగస్టు నెలలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 16.3% తగ్గి $6.7 బిలియన్ పరిమితమయ్యాయి. భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు పెరిగి 50% చేరడంతో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది. జులైలో ఈ తరుగుదల 3.6%గా ఉండగా జూన్లో 5.7% తగ్గాయి. అమెరికాకు భారత్ వస్తువుల ఎగుమతులు చివరిసారిగా మే నెలలో పెరిగాయి. అప్పుడు 4.8% వృద్ధి చెంది $8.8 బిలియన్ నమోదయ్యాయి. అంతకుముందు నెల $8.4 బిలియన్ ఉన్నాయి. టారిఫ్ల్లో భారీగా పెరుగుదల ఎగుమతుల్లో తరుగుదలకు కారణమని GTRI వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో ఎగుమతుల పతనం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి స్థాయిలో టారిఫ్ల దెబ్బ తీవ్రత ఈ నెలలోనే తెలుస్తుందన్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో భారత సరుకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగుమతయ్యాయి. ఆ తర్వాత ట్రంప్ అన్ని దేశాలకు 10% పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా వ్యాపార సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో మే నెలలో కూడా ఎగుమతులు పెరిగాయి. కానీ ఆ తర్వాత నుంచి పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ టారిఫ్లు విధించడం ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అమల్లోకొచ్చిన సుంకాలు భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నెలలో తొలుత 25%, ఆ తర్వాత అదనంగా మరో 25% టారిఫ్లను ట్రంప్ భారత్పై విధించారు. భారత్ నుంచి ఎగుమతయ్యే ఫోన్లు, ఔషధాలకు మాత్రం మినహాయింపు లభిస్తోంది. లేబర్ ఆధారిత పరిశ్రమలైన దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, లెదర్, రొయ్యలు, కార్పెట్ల వంటివి ఒత్తిడికి గురికానున్నాయి. వీటిల్లో 30 నుంచి 60% మధ్య ఎగుమతులు అమెరికాకే వెళ్తాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ టారిఫ్లు కొనసాగితే 30 నుంచి 35 బిలియన్ మేరకు అమెరికాతో వ్యాపారాన్ని భారత్ నష్టపోనుంది. భారత్ చేస్తోన్న ఎగుమతుల్లో అమెరికా వాటా 20%గా ఉంది. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయనే సంకేతాలను పంపుతున్నాయి.